జై శ్రీకృష్ణం కృష్ణం వందే జగద్గురు. జై శ్రీరామ్. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీరామ్. శ్రీరాముని వంటి ధర్మపరుడు, శ్రీకృష్ణుని వంటి జ్ఞానపరుడు ఎవరు లేరు. కనుకనే హరే రామ హరే కృష్ణ అంటే ధర్మము జ్ఞానము రెండు వస్తుంది. మనకు ధర్మము వస్తుంది, జ్ఞానం అనే రెండు వస్తుంది. ఆయన ధర్మాన్ని ఆచరిస్తే ఈయన కర్మాన్ని ఆచరించాడు, జ్ఞానకర్మ. ఆయన ధర్మయోగి, ఈయన కర్మయోగి, జ్ఞానయోగి. కనుక హరే రామ హరే కృష్ణలో ఉన్న రహస్యం చాలామంది తెలియదు. హరే రామ హరే కృష్ణ అంటే ఏముంది, రామకృష్ణ అని కొంచెం వచ్చే వయసు అయిపోయినాక గమ్మని పడి ఉండకుంటే ఎందుకు నీకు తలనొప్పి అంతా, ఇవంతా నాకు చెప్పి మాకు చెప్తూ మా తల్లని తింటావు అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఉండి పొందిలేండి వినేవాళ్ళు ఉంటే నేను ఎందుకు. హరే రామ హరే కృష్ణ రెండు మాటలు, రామ మా కృష్ణ నా, ఈ రెండు కూడా మరణాన్ని కూడా భయం లేకుండా చేయగలిగినటువంటి అతి గొప్ప తారక మంత్రం హరే రామ హరే కృష్ణ. ఎందుకు? ఇక్కడ ధర్మం ఉంది, ధర్మం నీకు వచ్చేస్తుంది, ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ ఉంటావు. హరే కృష్ణ అనగానే జ్ఞానం ఉంది, అనంతమైన ఆధ్యాత్మిక జ్ఞానం. ఆ జ్ఞానం అంతా నీలో ప్రవేశించిందంటే నీవు బుద్ధి లేకుండా బతకవు, జ్ఞానంతోనే బతుకుతావు, తెలివితో బతుకుతావు. సమాధానం అందరికీ ప్రశాంతంగా ఓపికగా సహనం వస్తుంది, శాంతి వస్తుంది. శాంతము లేక సుఖము లేదు అని అంటాడు త్యాగరాజ పరబ్రహ్మ. కనుక మహాత్ములంతా ఇట్లా చెప్తారు వాళ్ళు, మనం వినాలి. వినకపోతే మన కర్మ, ఇది కూడా మన కర్మమే. కనుక జ్ఞానులు చెప్పే మాటల్లో ఉండే సూక్ష్మ అర్థాన్ని పట్టుకోవాలి, కానీ స్థూల అర్థాన్ని పట్టుకుని చూస్తూ ఉంటే ఏం ప్రయోజనం. పతంజలి మహర్షి గారి ఈ యొక్క 45వ సూత్రం అదే చెప్తున్నాడు. సూక్ష్మ విషయ పంచాలింగ పర్యవసానం. స్థూలభూతాలను మనం ధ్యానం చేసాం, అయిపోయింది. సూక్ష్మ జ్ఞానాన్ని మన సూక్ష్మ శరీరం ద్వారా వాటిని ధారణ చేసాం, ధ్యానం చేసాం. త్వలింగ అంటే అవి అన్నీ కూడా మనలో సబీజ సమాధులు. అంటే ఏదో ఒక ఆధారం ఉండాలి. సాలెపురుగు ఉంటుంది. సాలెపురుగు తను గూడు నిర్మించుకోవాలంటే ఏం చేస్తుంది? ఎవరి సహాయం కోరదు. తన నోట్లో నుంచి ఒక జిగురు పదార్థం భగవంతుడు ఇచ్చాడు, దానికి ఒక జ్ఞానం. ఆ జిగురు లాంటి పదార్థాన్ని దారాలుగా అల్లుకుంటుంది, ఒక గూడులా కట్టుకుంటుంది. చాలా తెలివైంది సాలెపురుగు. కనుక ఆ గూడు ఏం చేస్తున్న తర్వాత అందులో ఉంటుంది. అందులో వచ్చి ఏ దోమో ఈగో వాలిందంటే తర్వాత దాన్ని మెల్లి కొట్టి చంపి కొద్దిగా ఆరగించేస్తుంది. సాలెపురుగు యొక్క జ్ఞానం ప్రతి ఒక్కడికి వస్తే అటువంటి వాడికి నిర్బీజ సమాధి. నిర్బీజ సమాధి అంటే ఈ ప్రపంచంతో ఇంకా భౌతిక ప్రపంచంతో పని లేదు. ఈ భౌతిక ప్రపంచాన్ని ఎవరైతే మనకు అందించారో, అందులో మనల్ని ఉంచారో, వాళ్ళే మన హృదయంలో నిలిచిపోతారు. ఆయనే పరమాత్మ, పరబ్రహ్మ, పరమేశ్వర, పరంజ్యోతి స్వరూప, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. నమో నమః.